వచ్చాయి, శ్రమలు వచ్చాయి. దేవుడు బాగా ప్రేమించిన వాడు, భయభక్తిగా ఉన్నవాడు, పరిశుద్ధంగా జీవించిన వాడు, దేవునికి యథార్థంగా జీవించిన వాడు, చిన్న వయసులో నుండి చనిపోయేంత వరకు కూడా చాలా భక్తి కలిగిన వాడు ఎవరంటే యోసేపు. అలాంటి యోసేపుకు ఏమొచ్చాయి చెప్పండి? శ్రమలు ఎదుర్కొన్నాడు. సొంత వారి ద్వారానే, ఇంటి వారి ద్వారానే వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు. ఏం చేయని ఉద్దేశించారంట? వారు కీడు చేయ ఉద్దేశించారు, వారు నష్టం చేయ ఉద్దేశించారు, అతను చావాలని కోరుకున్నారు. ఎవరు? సొంత వారే. అతను గోతులో పడేసిన కారణం ఏంటి? సొంత వారు కీడు కోరుకున్నారు, సొంత వారు నష్టం కోరుకున్నారు, సొంత వారే శ్రమలు కోరుకున్నారు. కాబట్టి అతను అంటున్నాడు, మీరు కీడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని ఏం చేశారంట? మేలు. కీడు వెనక ఏముందంట? ఈరోజు దుఃఖం అనుభవిస్తుండొచ్చు, సమస్యలు అనుభవిస్తుండొచ్చు, దాని వెనక దేవుడు నీ కొరకు మేలు దాచాడు. దేవుడిని ప్రేమించే వారికి ఏమొస్తాయంట? సమస్తము సమకూడి మేలు చేస్తాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు నీకు